Hey guys, how you doing? This is Manavadni here. Welcome back to Angla Samta YouTube channel. ఇవాళ మనం బేసిక్స్ ఆఫ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ యొక్క బేసిక్స్ నేర్చుకుందాం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈ కాన్సెప్ట్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో, రిటర్న్ ఇంగ్లీష్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో చాలా ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్. తెలుగులో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే నేను హైదరాబాదు వెళ్తాము అంటే తప్పు, మేము హైదరాబాద్ నుండి వస్తున్నాను అంటే తప్పు. అంటే ఇక్కడ మేముకి సింగులర్ వాడకూడదు, అలాగే నేనుకి ప్లూరల్ వాడకూడదు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా సేమ్ రూల్స్ ఆర్ అప్లికేబుల్. సబ్జెక్ట్ అంటే కర్త సింగులర్ అయినప్పుడు వర్బ్ క్రియ కూడా సింగులర్ ఫామ్లోనే మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో సింపుల్గా సింగులర్ సబ్జెక్ట్స్ అయితే సింగులర్ వర్బ్స్ వస్తాయి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ప్లూరల్ వర్బ్స్ వస్తాయి. ఇది మనకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, మై ఎల్డర్ సిస్టర్ డాష్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ వింటేజ్ పోస్టేజ్ స్టాంప్స్. వింటేజ్ అంటే ఓల్డ్ మోడల్, పురాతనమైనటువంటివి, పాత పద్ధతి సంబంధించినవి అంటాం. వింటేజ్ కార్స్ అంటాం, పాత మోడల్లో ఉన్నటువంటి కార్స్. వింటేజ్ మెగాస్టార్ అంటాం, వాల్టర్ వీరేలో వింటేజ్ మెగాస్టార్ అంటే ఒకప్పుడు 90s ఎటువంటి స్టైలిష్గా ఉండే మాస్ సినిమాలు చేశారో అలా. ఇక్కడ ఎల్డర్ సిస్టర్ అనేది సింగులర్ కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ వాడకూడదు, హ్యాజ్ వాడాలి. మై ఎల్డర్ సిస్టర్ హ్యాజ్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ పోస్టల్ స్టాంప్స్. నౌ వింటేజ్ పోస్టేజ్ స్టాంప్స్, ఇందాక ఎల్డర్ సిస్టర్ అనేది సింగులర్, ఇక్కడ వింటేజ్ పోస్టేజ్ స్టాంప్స్ అనేది ప్లూరల్. సో ఇది ప్లూరల్ కాబట్టి వర్బ్ కూడా మనకు అర్థమైపోతుంది. ప్లూరల్ వర్బ్ వస్తుంది అంటే ఆర్ వస్తుంది. వింటేజ్ పోస్టేజ్ స్టాంప్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్స్ ఆఫ్ హౌ పీపుల్ లివ్డ్ ఇన్ ద పాస్ట్. స్టాంప్ కలెక్టింగ్ డాష్ ఎ రేర్ హాబీ నవడేస్. స్టాంప్ కలెక్టింగ్ అనేటువంటిది ఒక హాబీ, ఒక కార్యక్రమం. సో అది సింగులర్, రకరకాల కార్యక్రమాలు కాదు కదా, సింగులర్ కాబట్టి ఈజ్ అ రేర్ హాబీ నవడేస్. ఇప్పుడు ఇంకో కండిషన్ చూద్దాం. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే ఆన్, ఫర్, టు, అబౌట్ వీటితో పాటు కూడినటువంటి వర్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రేజెస్ ఏమైనా వచ్చేటప్పుడు మనం ఎలా కన్ఫ్యూజ్ అవ్వకుండా వాడాలో చూద్దాం. వన్ మే మేక్ ద మిస్టేక్ ఆఫ్ మేకింగ్ ద వర్బ్ అగ్రీ విత్ వర్డ్స్ దట్ ఆర్ నాట్ ద సబ్జెక్ట్. సో మనకి ఎప్పుడు కూడా కండిషన్ ఏంటంటే సబ్జెక్ట్తో పాటు మాత్రమే వర్బ్ అనేది అగ్రీ అవ్వాలి. అంతేగాని కొన్నిసార్లు మనం ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చూసి అదే సబ్జెక్ట్ అనుకుని భ్రమించి మనం దాంతో మ్యాచ్ చేసి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని చూసుకొని దాని ప్రకారం సింగులర్ ప్లూరల్ పెడతాం. అప్పుడు మనకి ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసినట్టుగా మనకి బెటర్గా అర్థమవుతుంది, చూద్దాం. మమ్మల్స్ దట్ లివ్ ఇన్ ద ఓషన్. ఇక్కడ చూడండి, దట్ లివ్ ఇన్ ద ఓషన్, ఇదేది మనకి దట్ లివ్ ఇన్ ద ఓషన్. ఈ ప్రపోజనల్ దట్ లివ్, ఈ ప్రపోజనల్ ఫ్రేజ్ చూసుకుని సింగులర్ అనుకుంటే మనం పప్పులో కాలేస్తాం. మనకు కావాల్సింది మమ్మల్స్. సో మమ్మల్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ప్లూరల్ వర్బ్ అయినటువంటి ఇంక్లూడ్, సింగులర్ అయితే సింపుల్ ప్రెజెంట్లో ఇంక్లూడ్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ మమ్మల్స్కి ఇంక్లూడ్ రాస్తాం. మమ్మల్స్ దట్ లివ్ ఇన్ ద ఓషన్ ఇంక్లూడ్ డాల్ఫిన్స్, వేల్స్ అండ్ సీ ఆటర్స్. Now, the number of birds in the Amazon rainforest. ఇక్కడ చూడండి, ఆఫ్ అనేది ప్రపోజిషన్, the words that follow the preposition, birds, of birds అనేటువంటి ప్రపోజిషనల్ ఫ్రేజ్ మనకి చూస్తే ప్లూరల్ ఇది. కానీ ఇది మనకి సబ్జెక్ట్ కాదు, మన సబ్జెక్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బర్డ్స్. మన సబ్జెక్ట్ అనేది నెంబర్ అనేటువంటిది. ఇది సింగులర్ కాబట్టి ద నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఇన్ ద అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి ఆల్మోస్ట్ 4,000. The ecosystem of savannas dash many threats caused by human activity. savannas చూస్తే ఇది ప్లూరల్, ఆఫ్ savannas. ఈ ప్రపోజిషనల్ ఫ్రేజ్ అనేది మనకు సబ్జెక్ట్ కాదు, మనం మాట్లాడేది ఈకో సిస్టమ్ గురించి. సో ద ఈకో సిస్టమ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ వర్బ్ ఫామ్ అయినటువంటి ఎస్ ఫామ్ V1 + S ఫేసెస్ వస్తుంది. ద ఈకో సిస్టమ్ ఆఫ్ savannas faces many threats caused by human activity. Next condition చూద్దాం. When you have a sentence with linking verbs, the verb should always agree with the subject, not the predicate nominative, which is a word or group of words that completes linking verb and renames the subject.
చూడండి ఇక్కడ మనం ప్రెడికేట్ నామినేటివ్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ జోనాస్ గ్రేడ్స్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ద verb ఆర్ agrees with the plural grades and not the predicate nominative source of disappointment. ఇక్కడ మనం మాట్లాడేది జోనాస్ గ్రేడ్స్ గురించి. ఇక్కడ ప్రెడికేట్ నామినేటివ్ అయినటువంటి సోర్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అది సింగులర్గా ఉంది కదా అని మనం అనుకోవడానికి లేదు. మనం మాట్లాడితే గ్రేడ్స్ గురించి. గ్రేడ్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఆర్ వాడుతున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకి ఈ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద పార్టీ డాష్ hundreds of dollars more than the original budget. ఇక్కడ మనం మాట్లాడేది టోటల్ కాస్ట్ గురించి. సో కాబట్టి ఇది సింగులర్. టోటల్ కాస్ట్ అనేది ఒక సింగులర్ కాబట్టి టోటల్ కాస్ట్ ఆఫ్ ద పార్టీ వాజ్ hundreds of dollars more than the original budget. The laughter and noise of the guests. Laughter and noise ఇది సబ్జెక్ట్, laughter and noise రెండు ఉన్నాయి కాబట్టి ఇది ప్లూరల్. ఇక్కడ ప్రెడికేట్ నామినేటివ్ ఏంటండి? ద లాఫ్టర్ అండ్ నాయిస్ ఆఫ్ ద గెస్ట్. ఈ ఆఫ్ ద గెస్ట్, ఈ గెస్ట్ అనేది ప్రెడికేట్ నామినేటివ్. ఎవరు తాలూకా లాఫ్టర్ అండ్ నాయిస్? గెస్ట్ తాలూకా. సో ఈ ప్రెడికేట్ నామినేటివ్ మనం గెస్ట్ ని సబ్జెక్ట్ గా తీసుకుంటే మనం రాంగ్ రాస్తాం. మనం రాయాల్సింది ద లాఫ్టర్ అండ్ నాయిస్. ఇది ప్లూరల్ లో ఉంది కాబట్టి ద లాఫ్టర్ అండ్ నాయిస్ ఆఫ్ ద గెస్ట్ వర్ అ టెస్టమెంట్ టు ద సక్సెస్ ఆఫ్ ద పార్టీ. టెస్టమెంట్ అంటే ఒక పోలిక, కొలమానం అని అర్థం. The joy of my mom's life dash her grandchildren who were there at the party. ఇక్కడ చూడండి, జాయ్ ఆఫ్ ద మామ్ లైఫ్ ఈజ్ హెర్ గ్రాండ్ చిల్డ్రన్. జాయ్ సబ్జెక్టు మనకి సింగులర్ వర్బ్ ఈజ్తో అగ్రీ కావాల్సి ఉంది. ద ఎల్లో రోజెస్ ఇన్ ద వేస్ డాష్ ఎ గిఫ్ట్ టు మై మామ్. ఎల్లో రోజెస్ ఇన్ ద వేస్ ఎ డాష్ గిఫ్ట్ టు మై మామ్. ఇక్కడ మనకి వేస్ అనేది గిఫ్ట్ కాదు, ఇది సింగులర్లో ఉంది కాబట్టి మనకి సింగులర్ కాదు. మనం మెయిన్ ఎల్లో రోజెస్, వేస్లో ఉన్నటువంటి ఎల్లో రోజెస్ ఇది మాత్రమే సబ్జెక్ట్ కాబట్టి ఆర్ అనేది కరెక్ట్. సో మనం ఒకసారి ఈ కాన్సెప్ట్ని సింహావలోకనం చేసుకుందాం, రివ్యూ చేసుకుందాం. సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ పెయిడ్ విత్ సింగులర్ వర్బ్స్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఆర్ పెయిడ్ విత్ ప్లూరల్ వర్బ్స్. ప్రెపోజిషనల్ ఫ్రేజెస్ ఆఫ్, టు, అబౌట్ వీటితో వచ్చేటువంటి మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. వాటిని మనం సబ్జెక్ట్ అనుకుంటాం. కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ మిస్టేక్ మనం చేయకుండా ఉంటాం. సో ప్రెపోజిషనల్ ఫ్రేజెస్ మనకి సబ్జెక్ట్గా మనం భ్రమిస్తాం కాబట్టి ఇది కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎగ్జామ్స్లో ఎటువంటి వాటిని ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి మన మార్కులకి వాడు అడ్డు పెడతాడు. సో అది కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే మనకు ప్రెపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఏంటో బాగా కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ప్రెపోజిషనల్ ఫ్రేజెస్ అంటే ప్రెపోజిషన్ కలిగి ఉండి ఆ పక్కనే నౌన్ కానీ, జెరండ్ కానీ, ప్రొనౌన్ కానీ లేదా ఏదైనా క్లాస్ కానీ ఉంటుంది. అదంతా కలిపి ఒక ప్రెపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. జనరల్ ఇట్ స్టార్ట్స్ విత్ ఇన్, ఆన్, ఎట్, బై, ఫార్, టు ఇలా ప్రెపోజిషన్స్తో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద గ్రౌండ్, అట్ ద సినిమా హాల్, బై ఫుడ్, ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ చిల్డ్రన్ ఎట్సెట్రా అన్నమాట. సో ఈ ఫ్రేజెస్ అనేది ఏం చేస్తా అంటే మనకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, టైం కానీ, లొకేషన్ కానీ, డైరెక్షన్ కానీ వీటి గురించి మనకు తెలియజేస్తుంటాయి. ద బొకే ఆఫ్ రోజెస్ స్మెల్స్ లవ్లీ. సో మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? బొకే గురించి మాట్లాడుతున్నాం. మన సబ్జెక్ట్ ఏంటి? బొకే. కానీ ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏదైతే ఉందో, ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్, రోజెస్ అనేటువంటి నౌన్, ఈ రెండు కలిపి మనకి ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయింది, ఆఫ్ రోజెస్. ఈ ఆఫ్ రోజెస్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి మనము కన్ఫ్యూజ్ అయ్యి ఇదే గనక సబ్జెక్ట్ అనుకున్నట్లయితే స్మెల్ అని రాస్తాం, మనకి ఇక్కడ మార్క్ పోతుంది. సో ద బొకే ఆఫ్ రోజెస్ స్మెల్స్ లవ్లీ. మనం ఆల్వేస్ బొకేని మాత్రమే ఇక్కడ సబ్జెక్ట్గా చూసుకోవాలి. సిమిలర్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టీమ్ ఆఫ్ ప్లేయర్స్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్లేయర్స్ బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టీమ్ ఆఫ్ ప్లేయర్స్. సో ద టీమ్ ఈ సింగులర్. ఇక్కడ ఆఫ్ ప్లేయర్స్ అంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ ప్లస్ ప్లేయర్స్ అనేటువంటి నౌన్ కలిపి ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏర్పడుతుంది. ఇది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి ద టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఈజ్ రెడీ అనేది కరెక్ట్. ద టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ రెడీ అంటే అది తప్పు. సో మనకి గుడ్ ప్రాక్టీస్ సింపుల్ టెక్నిక్ ఏంటంటే
ఇటువంటి ప్రెపోజిషనల్ ఫ్రేజెస్ ఏవైనా కనబడితే మనం వాటిని ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రాస్తున్నాము, లేదా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించి మనం మాట్లాడుతున్న స్పోకెన్ ఇంగ్లీష్లో. కాబట్టి ఏవైతే ప్రెపోజిషనల్ ఫ్రేజెస్ సబ్జెక్ట్ని ఫాలో అవుతాయి వాటిని మనం ఇగ్నోర్ చేసి ఆల్వేస్ వీ హ్యావ్ టు మ్యాచ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఓన్లీ. సిమిలర్లీ ఫర్ సెంటెన్సెస్ విత్ లింకింగ్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మనం మాట్లాడాల్సిన ద వర్బ్ షుడ్ ఆల్వేస్ అగ్రీ విత్ సబ్జెక్ట్, నాట్ విత్ ప్రెడికేట్ నామినేటివ్. A linking verb connects the subject of a sentence to a subject complement, which is a word or phrase that describes or identifies the subject. లింకింగ్ verb అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్, అంటే సబ్జెక్ట్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది, దాన్ని అది కలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీత ఈజ్ అవర్ లీడర్ అన్నాం అనుకోండి. సీత అనేది మనకి సబ్జెక్టు, అవర్ లీడర్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అంటే సీత గురించి మనకి సీత ఎవరు, మన లీడర్ అనేటువంటి కాంప్లిమెంట్, సీత గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని కలిపేటువంటి లింకింగ్ వర్బ్ ఈజ్. సీత ఈజ్ అవర్ లింకింగ్ వర్బ్. ద ప్రెడికేటివ్ నామినేటివ్ ఇస్ అ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ దట్ రీనేమ్స్ ఆర్ ఐడెంటిఫై ద సబ్జెక్ట్. ఇక్కడ ప్రెడికేట్ నామినేటివ్ కూడా ఈ సబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసి దాని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జనరల్గా అది ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద విన్నర్ ఆఫ్ ద గేమ్స్ ఈజ్ షీ. ద విన్నర్ ఆఫ్ ద గేమ్స్ ఆర్ షీ. మనకి ఇక్కడ ఏంటి, విన్నర్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఆఫ్ ద గేమ్స్. గేమ్స్ విన్నర్ అనేటువంటిది మనకి సింగులర్ కాబట్టి ఈసీ అని రాయాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వర్బ్ ఆల్వేజ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. ఇక్కడ ప్రెడికేట్ నామినేటివ్ అయినటువంటి షీ అనేటువంటిది మనకి అనవసరం. విన్నర్ అనేటువంటిది మాత్రమే మన సబ్జెక్టు. కాబట్టి ద విన్నర్ ఆఫ్ ద గేమ్స్ ఈజ్